ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. పీఆర్ ఐజీగా గజారావు భూపాల్, విజిలెన్స్ డీఐజీగా అభిషేక్ మోహంతి, ఇంటెలిజెన్స్ డీఐజీగా అయితే ఆర్ భాస్కరన్, ఫ్యూచర్ సిటీ అడిషనల్ సిపిగా చందన దీప్తి, ఇక సైబరాబాద్ డీసీపీగా టి అన్నపూర్ణను బదిలీ చేశారు. ట్రాఫిక్ 3 డీసీపీగా అయితే రాహుల్ హెగ్దే, సిఐడి ఎస్పీఆర్ వెంకటేశ్వర్లు, ఇక హైదరాబాద్ క్రైమ్ డీసీపీగా అయితే ఎస్ చైతన్య కుమార్, ట్రాఫిక్ 1 అయితే డీసీపీ అనివేష్ కుమార్ను అయితే నియమిస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. నేడు ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ క్రమంలో పాలేరు నియోజకవర్గంలో 371 కోట్ల విలువైనటువంటి పలు అభివృద్ధి పనులకైతే సీఎం శ్రీకారం చుట్టనున్నారు. ఇక మౌలిక వసతులు, రహదారులు, ప్రజా సదుపాయాలకు సంబంధించినటువంటి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. అనంతరం ముద్దలపల్లిలో అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేతలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అయితే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల వ్యూహం, స్థానిక సంస్థల్లో పార్టీ బలోపేతం, సమన్వయంపై అయితే సీఎం కీలక సూచనలు చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ పర్యటనతో ఖమ్మం జిల్లాలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయని, అదే సమయంలో అయితే రాజకీయంగా కూడా కాంగ్రెస్ పార్టీకి బలాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. నేడు ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ క్రమంలో పాలేరు నియోజకవర్గంలో 371 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు కూడా సీఎం శ్రీకారం చుట్టనున్నారు. ఇక మౌలిక వసతులు, రహదారులు, ప్రజా సదుపాయాలకు సంబంధించినటువంటి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. అనంతరం మద్దలపల్లిలో అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేతలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ఇక రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల వ్యూహం, స్థానిక సంస్థల్లో పార్టీ బలోపేతం, సమన్వయంపై సీఎం కీలక సూచనలు చేయనున్నట్లయితే సమాచారం. ఇక ఈ పర్యటనలో ఖమ్మం జిల్లాలో అభివృద్ధి పనులు ఊపందుకోనున్నాయని, అదే సమయంలో రాజకీయంగా కూడా కాంగ్రెస్ పార్టీకి బలాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అయితే అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ ఫాతిమా. కార్పొరేషన్ మరియు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం 10:30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి హెలికాప్టర్లో 11:45 మద్దెలపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం అనంతరం శంకుస్థాపనలు చేసిన అనంతరం ఈ యొక్క జేఎన్టీయు కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన, అలాగే కళాశాల భవనాన్ని, మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్, కూసుమెచ్చిలో 100 పడకల ఆసుపత్రి, అలాగే మున్నేరు నుంచి పాలేరు రిజర్వాయర్ కు నీరందించే పథకానికి ఆ యొక్క శంకుస్థాపన చేస్తారు. అనంతరం మున్సిపల్ ఎన్నికలకు సమావేశం కోసం ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమైనటువంటి సమావేశంలో పాల్గొంటారు. అనంతరం సిపిఐ పార్టీ ఖమ్మంలో జరుగుతున్నటువంటి బహిరంగ సభ ఏదైతే ఉందో ఈ యొక్క బహిరంగ సభలో కూడా ఎన్నికల ప్రచారాన్ని ప్రసంగించనున్నారు.
ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇక్కడ 3:50 పటేల్ స్టేడియం నుంచి హెలిప్యాడ్ లో అక్కడికి 4:30 గంటలకు హెలికాప్టర్లో ములుగు జిల్లాకు మేడారం చేరుకుంటారు. అక్కడ జరిగేటువంటి మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో అక్కడ ప్రసంగించనున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద అప్డేట్. ఇటీవలి కాలంలో ప్రయాణికులకు ఇండిగో ఎయిర్లైన్స్ తీవ్ర ఇబ్బందులను కలిగించింది. వందల సంఖ్యలో విమానాలు రద్దు కావడం, వాయిదా పడటంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇండిగో సంక్షోభంపై విస్తృత చర్చ జరిగింది. ఇండిగో విమాన సంస్థనైతే రద్దు చేయాలంటూ కూడా పలువురు ప్రయాణికులైతే తీవ్రంగా స్పందించారు. ఇక ఈ పరిణామాలపై అయితే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ స్పందించింది. డిసెంబర్ నెలలో కొన్ని రోజుల పాటు కొనసాగిన ఇండిగో సంక్షోభానికి సంబంధించి తాజాగా కఠిన చర్యలు తీసుకుంది. ఇండిగోపై 22.2 కోట్ల రూపాయలటువంటి భారీ జరిమానా అయితే విధిస్తున్నట్లు డీజీసీఏ ప్రకటించింది. అంతేకాకుండా 50 కోట్ల రూపాయల బ్యాంకు గ్యారంటీలు సమర్పించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రాబోయే నెలల్లో దశల వారీగా అయితే తనిఖీలు నిర్వహించి మెరుగుదల కనిపిస్తే ఆ మొత్తాన్ని విడుదల చేస్తామని డీజీసీఏ వివరించింది. సేవల్లో స్పష్టమైన అభివృద్ధి చూపించాలని కూడా ఆదేశించింది. కాగా భారతదేశంలో నడిచేటువంటి అన్ని విమానాలు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆధీనంలో ఉంటాయని స్పష్టం చేసింది. జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ లో చదువుకుంటున్న నవనీత్, సాయి తేజ, సృజన్ అనే ముగ్గురు యువకులు సంక్రాంతి సెలవుల కోసం జగిత్యాలకు వచ్చారు. రూరల్ మండలం పోరండ్ల గ్రామ పరిధిలో ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకుని కారులో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మధ్యమత్తులో అతివేగంగా వెళ్తున్నటువంటి కారు అదుపు తప్పి ముందుగా విద్యుత్ స్తంభాన్ని ఢీకొని అనంతరం డివైడర్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిలో నవనీత్, సాయి తేజ ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందారు. మరో యువకుడు సృజన్ పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జగిత్యాల జిల్లాలో ఘోరుగా రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ లో చదువుకుంటున్నటువంటి నవనీత్, సాయి తేజ, సృజన్ అనే ముగ్గురు యువకులు సంక్రాంతి సెలవుల కోసం జగిత్యాలకు వచ్చారు. రూరల్ మండలం పోర్లండ గ్రామ పరిధిలో అయితే ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకుని కారులో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మధ్యమత్తులో అతివేగంగా వెళ్తున్నటువంటి కారు అదుపు తప్పి ముందుగా విద్యుత్ స్తంభాన్ని ఢీకొని అనంతరం డివైడర్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిలో నవనీత్, సాయి తేజ ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందారు. మరో యువకుడు సృజన్ పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. పొగమంచు హెచ్చరికలు జారీ చేసింది. గత 4 రోజులుగా పొగమంచు విపరీతంగా ఉంటుంది. ఇక భోగి పండుగ ముందు రోజు నుంచి పొగమంచు దట్టంగా వ్యాపిస్తుంది. అప్పటి నుంచి నేటి వరకు పొగమంచు కొనసాగుతూనే ఉంది. పొగమంచు కారణంగా పండుగ తిరుగు ప్రయాణాలు చేసేవారైతే జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అయితే అందిస్తారు. అశోక్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఫాతిమా, ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ లో మరోసారి పొగమంచు ప్రభావం కనిపిస్తుంది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఫాతిమా, ప్రత్యేకంగా ఉదయం వేళల్లో పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసిన వాతావరణ శాఖ ఈ రోజు ఉదయం 8 గంటల వరకు కూడా పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్మేసే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. ఫాతిమా, అయితే రాష్ట్ర ఉత్తర మధ్య తీర ప్రాంతాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ముఖ్యంగా ఈ రోజు శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, మన్యం జిల్లా, ఏలూరు జిల్లా, అలాగే తూర్పు గోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ స్పష్టం చేసింది. కొన్ని చోట్ల దృష్టి పరిధి 50 నుంచి 100 మీటర్లకు కూడా తగ్గే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. ఈ పొగమంచు ప్రభావంతో రోడ్డు ప్రమాదాలు ప్రమాదంగా ఎక్కువ శాతంగా పెరిగే అవకాశం ఉంది. అలాగే అధికారులు కూడా పూర్తి స్థాయిలో హెచ్చరిక కూడా ఇప్పటికే జారీ చేయడం జరిగింది. ఫాతిమా, ముఖ్యంగా ఉదయం పూట రహదారులపై ప్రయాణించే వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అయితే ఇప్పటికే సూచించడం జరిగింది. రాష్ట్రంలో ప్రధాన రహదారులు, జాతీయ రహదారులు, గ్రామీణ ప్రాంత రోడ్లపై పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని కూడా చెబుతున్నారు. అయితే హైవేలపై ప్రయాణించే వాహనదారులు తక్కువ వేగంతో వాహనాలు నడపాలని, అవసరమైతే హెడ్ లైట్స్, ఫాగ్ లైట్స్ వినియోగించాలని కూడా సూచిస్తున్నారు. పొగమంచు కారణంగా బస్సులు, లారీలు, ఆటోలు, 2 చక్రాల వాహనదారులు, అలాగే పాదచారులు కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు కూడా ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు కూడా పొగమంచు సమయంలో బయటకు వెళ్లకుండా తగిన మాస్కులు ధరించి జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పేసి వైద్య నిపుణులు అయితే సూచిస్తున్నారు. పొగమంచుతో పాటు చలి తీవ్రత కూడా కొన్ని ప్రాంతాల్లో అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది. ఉదయం పూట ఉష్ణోగ్రత సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. వ్యవసాయ రంగంపై కూడా ఈ పొగమంచు ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు అయితే పేర్కొనడం జరిగింది. ఫాతిమా, పంట పొలాల్లో తేమ శాతం పెరగడం వల్ల కొన్ని పంటలకు నష్టం కలిగే అవకాశం ఉందని కూడా వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రైతులు పంట పొలాల్లో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, పంటలకు వ్యాధులు వ్యాపించకుండా తగిన చర్యలు చేపట్టాలని కూడా సూచించారు. ఇంకా చూసుకున్నట్లయితే పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఇక ఏదైతే సంక్రాంతి సెలవులు పూర్తి స్థాయిలో అయిన రేపటి నుంచి పాఠశాలకు వెళ్లే విద్యార్థులు కూడా ఉద్యోగాలకు వెళ్లేవారు ఉద్యోగాలలో సురక్షితంగా ప్రయాణం చేయాలని సూచిస్తున్నారు. ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులకు లోనవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణానికి ముందు వాతావరణ సమాచారం తెలుసుకుని బయలుదేరాలని, అత్యవసరం లేకపోతే ఉదయం పూట ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కూడా వాతావరణ శాఖ సూచించింది. రాబోయే 24 గంటల్లో పొగమంచు తీవ్రత కొన్ని ప్రాంతాల్లో కొనసాగవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రజలను వదంతులు నమ్మకుండా వాతావరణ శాఖ విడుదల చేసే అధికారిక సమాచారం మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని అధికారులు సూచించారు. మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ లో పొగమంచు కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రత్యేకంగా వాహనదారులు, రైతులు, విద్యార్థులు, వృద్ధులు అందరూ జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ మరొకసారి విజ్ఞప్తి చేసింది. ఇదే ఆంధ్రప్రదేశ్ లో పూర్తి స్థాయిలో అయితే మాత్రం పొగమంచు కూడా ఎక్కువ శాతం ఉండడం వల్ల ప్రజల ఇబ్బంది కానివ్వండి, అదే విధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో, కొండగట్టు ఏరియాల్లో, కొండ మలుపుల ప్రాంతాల్లో కూడా బస్సులు తిరిగేటప్పుడు ఎదురు డ్రైవర్లు కూడా పొగమంచు కనకపోవడంతో, ఎదురు వచ్చే వాహనాలు కనకపోవడంతో ఇప్పటికే లైట్లు వేసుకుని వాళ్ళు జాగ్రత్తగా ప్రయాణం చేసే పరిస్థితుంది. ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో ఈ యొక్క పొగమంచు తగ్గే వరకు కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రమాదాలు జరగవని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ వాతావరణ పరిస్థితి నెలకొన్న పరిస్థితులు బట్టి చూసుకున్నట్టే గతం కంటే ఈ ఏడాది అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఈ యొక్క చలి తీవ్రత ఎక్కువ ఉందని చెప్పేసి కూడా అటు ప్రజలు చెబుతున్నారు, ఇటు వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ అశోక్ ఫర్ ద అప్డేట్.